బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్, ఆనకట్టల నిర్మాణం ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. బీఆర్కే భవన్ లోకి వెళ్లేందుకు కేసీఆర్ తో పాటు 9 మంది నేతలకు అనుమతి ఇచ్చారు. అయితే ఓపెన్ కోర్టు విచారణ రద్దయింది. ఓపెన్ కోర్టు నుంచి అందరినీ పీసీ ఘోష్ పంపించారు. కేసీఆర్ ను 1-to-1 విచారణ చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో ఇన్ కెమెరా విచారణను కేసీఆర్ కోరారు. అయితే ఇప్పటి వరకు 114 మందిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఇన్నాళ్లు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. ఇటీవల ఈటల రాజేందర్, హరీష్ రావును విచారించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారణ కమిషన్ ప్రశ్నించింది. వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ ను పూర్తి చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు లైవ్ లో అందిస్తారు. చందు, చెప్పండి, కేసీఆర్ అయితే విచారణకు హాజరయ్యారు. మరి అక్కడ ఎటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు? మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం బీఆర్కే భవన్లో కేసీఆర్ విచారణ అయితే కొనసాగుతోంది. విచారణ బహిరంగ విచారణకు ఆయన ఒప్పుకోలేదు. ముఖ్యంగా ఆరోగ్యం బాగలేకపోవడంతో ఒక్కడనే విచారణ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే బీఆర్కే భవన్లో విచారణకు అయినటువంటి రెండో సీఎంగా కూడా కేసీఆర్ ఉన్నారు. గతంలో జస్టిస్ శ్రీరాములు కమిషన్ ముందు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బీఆర్కే భవన్లో హాజరయ్యారు. మల్లెల బాబ్జీ అత్యాయత్నం కేసులో కూడా విచారణను ఎన్టీ రామారావు ఎదుర్కొన్నారు. అప్పుడు ఆయన సీఎం హోదాలో, మాజీ సీఎం హోదాలో బీఆర్కే భవన్కు హాజరయ్యారు. ఇప్పుడు మళ్ళీ అదే రెండో సీఎంగా కేసీఆర్ కూడా ఈరోజు విచారణకు హాజరైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇటు మాజీ మంత్రి ఈటల రాజేందర్, అదేవిధంగా హరీష్ రావు విచారణను ఎదుర్కొన్నారు. విచారణ ఎదుర్కొన్న క్రమంలో ఈటల రాజేందర్ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అందరికీ మేలు జరిగేది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఆర్థికపరమైన అంశాలకు తన సంబంధం లేదని చెప్పారు. ఈ క్రమం తర్వాత హరీష్ రావు విచారణ కూడా కొనసాగింది. హరీష్ రావు కూడా పలు ప్రశ్నలను కాళేశ్వరం కమిషన్ అడిగింది. అన్నింటికి కూడా హరీష్ రావు చాలా క్షుణ్ణంగా, సావధానంగా డాక్యుమెంట్ ఇచ్చి కూడా సమాధానం ఇచ్చిన క్రమంలో ఈరోజు కేసీఆర్ని కూడా దాదాపుగా హరీష్ రావును ఏవైతే అడిగారో అవే ప్రశ్నలు కూడా సంధించే అవకాశం కనిపిస్తుంది. అసలు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు ఎందుకు కట్టాల్సి వచ్చింది, ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించి కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, అన్నారం, సుందిర్ల బ్యారేజీలకు సంబంధించి ఎందుకు డిజైన్లు మార్చారు, ఈ అంశాలనే ప్రధానంగా కేసీఆర్ను కూడా అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. అన్నీ తానే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వ్యవహరించారు. ముఖ్యంగా డిజైన్ల రూపకల్పన సంబంధించి ఇంజనీర్లు డిజైన్ చేసినప్పటికీ కూడా పూర్తిస్థాయిలో కేసీఆర్ ఓకే చెప్పిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టు ముందుకు నడిచింది. ఎందుకంటే ఈ క్రమంలో అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు, అంటే కేసీఆర్ పర్యవేక్షణలో హరీష్ రావు మొత్తం దగ్గరుండి కూడా కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం నిర్మాణం అయ్యేంత వరకు కూడా పరిశీలించారు. కాబట్టి ముఖ్యంగా ఈ ఇద్దరు పైనే ఈ యొక్క విచారణ అయితే ఆధారపడి ఉంది. ప్రధానంగా ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టును ఎందుకు అక్కడ కట్టాల్సి వచ్చింది, తుమ్మిడి హెట్టు వద్ద ఎందుకు కట్టలేదు, అది ఎందుకు డిజైన్ మార్చారు, రీ ఇంజనీరింగ్ ఎందుకు చేశారని అడిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దానికి సంబంధించి అయితే పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయ్యి వచ్చారు. తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదు కాబట్టి మేడిగడ్డ వద్ద కట్టాల్సి వచ్చింది. వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే సిడబ్ల్యూసి అనుమతులతోనే, కేంద్ర జలసంఘం అనుమతులతోనే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేశాం. దానివల్ల అక్కడ నీటి లభ్యత దాదాపు 240 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి ఎత్తిపోస్తే అవన్నీ కూడా రిజర్వాయర్లు నింపుకోవచ్చు. దాని ఆధారంగానే ఈరోజు కొండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగనాథ సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్లను పెద్ద ఎత్తున 141 టీఎంసీల కెపాసిటీతో నిర్మించుకుని అక్కడ నీళ్ళని నిల్వ చేసుకునే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి రైతులకు పంట పొలాలకు అందిస్తున్నాం అనే అటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ విచారణ కమిషన్ చెప్పే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కాళేశ్వరం కార్పొరేషన్కి సంబంధించి కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తమ అప్పులు తీసుకున్నాం, ఆ అప్పుల ద్వారానే
అయినా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాం. ఇప్పటికే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. ఇందులో ఎలాంటి అవకతవకలు అయితే జరగలేదు అనే అంశాన్ని కూడా ఆయన చెప్పే అవకాశం ఉంది. మరోవైపు చూసినట్టయితే 63,000 కోట్లతో ప్రాజెక్టును ప్రారంభిస్తే అది 93,000 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేశాం. 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది, 93,000 కోట్లు అయితే అన్నటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్లోని 2 పిల్లర్లు మాత్రమే కుంగుబాటుకు గురయ్యాయి. అది కూడా కరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగింది. ఈ క్రమంలో ఆ సమయంలో అసలు ఎలాంటి విచారణ చర్యలు తీసుకున్నారు, ఆ ప్రాజెక్టు సంబంధించిన మరమ్మతులు చేశారా, దానిపైన విచారణ చేశారా, అప్పుడు ఉన్నటువంటి సంస్థలను ప్రశ్నించారా, ఈ క్వశ్చన్లన్నీ కూడా కేసీఆర్ను అడిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా కాళేశ్వరం కమిషన్పై ఇచ్చింది. నాణ్యత లోపంతోనే ఈ కుంగుబాటుకు గురైందని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ జరిపి 40 మందిపై చర్యలు తీసుకోవాలని కూడా సూచించిన నేపథ్యంలో వీటిపైన కూడా ఆయనను ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 114 మందిని కూడా కాళేశ్వరం కమిషన్ విచారించింది. ఇప్పుడు 115వ వ్యక్తిగా కూడా కేసీఆర్ హాజరయ్యారు. మొత్తంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో ఆయన సిద్ధమయ్యి వచ్చారు, నివేదిక పట్టుకొచ్చారు. కాళేశ్వరం కమిషన్ అడిగేటువంటి ప్రతి అంశానికి కూడా ఆయన డాక్యుమెంట్ రూపంలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై వేశారు. దానికి సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, క్యాబినెట్ తీర్మాన కాపీలు కావచ్చు, జీవోలు, ఇవన్నీ కూడా అంటే అసలు మొత్తం టోటల్గా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా కాళేశ్వరం కమిషన్కి సమర్పించేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ చందు. కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కేసీఆర్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. బీఆర్కే భవన్లోకి వెళ్లేందుకు కేసీఆర్తో పాటు 9 మంది నేతలకు అనుమతిచ్చారు. అయితే ఓపెన్ కోర్టు విచారణ రద్దయింది. ఓపెన్ కోర్టు నుంచి అందరినీ పీసీ ఘోష్ పంపించారు. కేసీఆర్ను 1-to-1 విచారణ చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో ఇన్ కెమెరా విచారణను కేసీఆర్ కోరారు.